కీబోర్డ్ అనేది కంప్యూటర్కి సమాచారాన్ని అందించే అతి ముఖ్యమైన భాగం. కంప్యూటర్ అనేది మనిషి ఇచ్చే కమాండ్ ఆధారంగానే పనిచేస్తుంది. మనం ఆ కమాండ్స్ని కీబోర్డ్ ద్వారానే ఇవ్వగలుగుతాం. ఒక కీబోర్డ్ ద్వారానే మనం మొత్తం కంప్యూటర్ని కంట్రోల్ చేయొచ్చు. కీబోర్డ్ యొక్క మినీ డిన్ కీబోర్డ్ కనెక్టర్ని CPU యొక్క PS/2 కనెక్టర్కి కనెక్ట్ చేయాలి. కీబోర్డ్స్ వివిధ రకాలుగా విభజించబడినవి. 1 స్టాండర్డ్ కీబోర్డ్, 2 మల్టీమీడియా కీబోర్డ్, 3 వైర్లెస్ కీబోర్డ్. ఇది స్టాండర్డ్ కీబోర్డ్. 101 కీస్ నార్మల్ కీబోర్డ్. దీనిలో 101 కీస్ ఉంటాయి. ఇది జనరల్ అండ్ హౌస్ హోల్డ్ పర్పస్కి ఉపయోగిస్తారు. ఇది PS/2 కనెక్టర్. ఇది మల్టీమీడియా అండ్ ఇంటర్నెట్ రెడీ యూజ్ కీబోర్డ్. దీనిలో కొన్ని అడిషనల్ కీస్ ద్వారా ఇంటర్నెట్ అండ్ మీడియా ప్లేయర్స్ ని కంట్రోల్ చేయొచ్చు. ఇది వైర్లెస్ కీబోర్డ్. వైర్లెస్ కీబోర్డ్ బ్యాటరీ ఆధారంగా పనిచేస్తుంది. దీనిలో కొన్ని అడిషనల్ కీస్ ద్వారా ఇంటర్నెట్ అండ్ మీడియా ప్లేయర్స్ ని కంట్రోల్ చేయొచ్చు. కీబోర్డ్. మన కీబోర్డ్ అంతర్గతంగా పరీక్షిస్తే కీబోర్డ్ ముఖ్యంగా 2 భాగాలుగా విభజించవచ్చు. 1 మెకానికల్ భాగం, 2 ఎలక్ట్రానిక్ భాగం. మెకానికల్ భాగంలోని ఈ స్విచ్లను ఏ విధంగా అమర్చారంటే మనకి లెక్కల్లో మాత్రికల ఆధారంగా వాటిలోని రోస్ మరియు కాలమ్స్ మాదిరిగా 2 ప్లాస్టిక్ మరియు రబ్బర్ షీట్ని, అనగా ఒక షీట్ రోకి మరియు ఇంకా షీట్ కాలంని ఉద్దేశించి తయారు చేయబడినవి. ఈ 2 షీట్ ఒకదానిపై ఒకటి అమర్చి మన కీబోర్డ్లోని ఎన్ని స్విచ్లు ఉంటాయో వాటి ఆధారంగా వీటిని తయారు చేస్తారు. ఈ 2 షీట్లు ఒకదానిపైన ఒకటి పెట్టి ఒక్కో స్విచ్కు ఒక నాచ్ బొడిపిలాగా ఉంటుంది. ఈ రో మరియు కాలం కండక్టర్ షీట్ మధ్యలో ఒక హోల్ షీట్ ఉంటుంది. ఎప్పుడైతే మనం కీని ప్రెస్ చేసామో రో మరియు కాలం కోయిన్సైడ్ అయ్యి వాటికి నిర్దేశించిన వోల్టేజ్ ఉత్పన్నమవుతుంది. ఈ వోల్టేజ్ కీబోర్డ్ కంట్రోల్ని ఐసీకి చేరుతుంది. ఈ కంట్రోలర్ ఐసీ ప్రాసెసర్ ఆధారంగా ఎలక్ట్రానిక్ పల్స్ని ASC2 కోడ్లోకి అనువదిస్తుంది. మన OS ఆపరేటింగ్ సిస్టమ్ కంపైలర్ ఆధారంగా మనకు ఈ అర్థమయ్యే రీతిలో అక్షరాలు ఉత్పన్నమవుతాయి. కీబోర్డ్లో PCB ఎలక్ట్రానిక్ సర్క్యూటర్ మీద కంట్రోలర్ ఐసీ మరియు సర్క్యూట్ ఉంటుంది, మరియు రెసిస్టర్, కెపాసిటర్స్ సర్క్యూట్ ఉంటుంది. ఈ సర్క్యూట్ కీబోర్డ్కి 5 వోల్టేజ్ను సప్లై చేస్తుంది. దీని ద్వారా మనకి కీబోర్డ్ పనిచేస్తుంది.